కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయంలో 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. మరి ఈ కర్మ సన్యాస యోగంలో ఈ శ్లోకాన్ని గురువుగారు ఎలా వివరించారండి? అంటే సమదర్శనాన్ని సాధించు, దీని పూర్తి అర్థం అంటే జీవన యాత్రలో మనకి విద్యావంతులు దర్శనమిస్తారు, వినయ సంపన్నులు గోచరిస్తారు, బ్రాహ్మణులు ఆశీర్వదిస్తారు, గోవులు చరిస్తాయి, ఏనుగులు కనపడుతూ ఉంటాయి, కుక్కలు, ఆ కుక్కను చంపి తినేవాళ్ళు కూడా మన కళ్ళబడుతూనే ఉంటారు. అయితే వీరందరిలోనూ మనం ఒకే దైవాన్ని చూడగలగాలి, వారిని చూసినప్పుడు ఒకేలా స్పందించగలగాలి, మన మనసు ఆ స్థాయికి ఎదిగి రావాలి, ఆ దర్శనంలో మనం పండాలి, అప్పుడే మనం పండితులమనబడతాం. అలా పండిన వాడే పండితుడు అని మనకు తెలియాలి అని చక్కగా చెప్పారు. అంటే దైవం తప్ప వేరొకటి లేదు అని మనకు తెలుసు, ఈ లోకం ఆ దైవ స్వరూపమని కూడా మనకు తెలుసు. అయితే మనం అనుక్షణం ఆ దైవాన్ని అనుభవించగలుగుతున్నామా అన్నది ప్రశ్న. తెలియడం వేరు, అనుభవానికి రావడం వేరు. పెద్దలు చెప్పినందువల్ల వినికిడి జ్ఞానం వస్తుంది, మనకది వంట పట్టాలి, మనకది గోచరించాలి, మనమా అనుభూతిని చెందాలి, అప్పుడే అది నిజమైన జ్ఞానం అవుతుంది. దీనికి అభ్యాసం కావాలి. లోకంలో దైవాన్ని పొడగట్టించుకోవడం మనకు అభ్యాసం కావాలి. జీవిత నిర్వహణ సాగుతూ ఉండగానే నిరంతర దైవ సాక్షాత్కారం కొనసాగుతూ ఉండాలి. విద్యావంతులలో దైవాన్ని చూడడం కొంతవరకు సాధ్యం. అలాగే వినయ సంపన్నులలో కూడా, లోకశ్రేయస్సును కోరి వర్తించే బ్రాహ్మణులలో కూడా దైవాన్ని చూడడంలో మనకు అభ్యంతరం ఉండదు. ఇక గోవు దైవ స్వరూపం అన్నది మనకు అనాదిగా వస్తున్న విశ్వాసం కనుక అందులో దైవాన్ని చూడడంలోనూ మనకు అభ్యంతరం ఉండదు. ఏనుగున్నది, దాని బలం, దాని కథ చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి దానిలో కూడా దైవాన్ని చూడొచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ పక్కనే ఒక కుక్క ఉంది, అది మురుగుతోంది, దానిని చిచి పోపో అనాలనిపిస్తుంది. దానిలో కూడా దైవాన్ని చూడాలి అంటే మామూలు స్థితిలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక ఆ కుక్కను చంపి తినేవాడు ఉంటాడు. కుక్కే నీచమైంది కదా, దానిని చంపి తింటున్నవాడు వీడెంత నీచుడు, చిచి వీడి మొహం చూడకూడదని అనిపించే అవకాశం కూడా ఉంది. ఇలా కొన్ని చోట్ల దైవాన్ని చూడడానికి సాధ్యమవుతున్నది, కొన్ని చోట్ల దైవాన్ని చూడడానికి కష్టసాధ్యమవుతున్నది. చెప్పేటప్పుడు అంతా దైవమే అని చెబుతున్నాం, చూసేటప్పుడు అంతటా దైవమే అనగలుగుతున్నామా? మరి ఈ వ్యత్యాసం ఏమిటి అని అక్కడ ప్రశ్న వేసి, కుక్క నీచమైందని ఎవరు చెప్పారు? అది మన భావన మాత్రమే. అలాగే గోవు మనకు దైవ స్వరూపం, ఇంకొకరికి అది తినుబండారు. ఏం చెబుతాం మరి? ఇవన్నీ మనం కలిగించుకుంటున్న భావనలే. నిజానికి అక్కడ ఉన్నది దైవం. అతన్నే ఇన్ని రూపాలతో గోచరిస్తున్నాడు, తిరుగాడుతున్నాడు, సృష్టికథను నడుపుతున్నాడు. సృష్టికి ఈ రూపాలన్నీ అవసరం. ఆ రూపాన్ని ధరించడానికి అతనికి అవమానం అనిపించినప్పుడు అందులో అతన్ని చూడ్డానికి మనకు సంకోచం ఎందుకు? గమ్మత్తు, ఆ రూపాన్ని ధరించడానికి అతడికి అవమానం అనిపించనప్పుడు అందులో అతడిని చూడడానికి మనకు సంకోచం ఎందుకు? ఏం చెప్తాం దీనికి ఆన్సర్? అసలు పంది ఉంది, అతడు పందిగా కూడా ఉన్నాడు, కానీ మనం పందిని భరించలేకపోతున్నామే. అతనికి లేని అభ్యంతరం మనకెందుకు? సృష్టికి తగిన విధంగా అతడే అన్ని రూపాలుగా ఒదిగిపోతున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి? అతడికి తగినట్లుగా మనం కూడా ఒదిగి ప్రవర్తించొద్దు. సృష్టిలోని ఏ రూపాన్ని తక్కువగా చూసినా అతడిని తక్కువగా చూసినట్లే అవుతుంది కదా. ఏ రూపాన్ని కాదన్నా అతన్ని కాదన్నట్లే అవుతోంది కదా. ఎవరిని మనం హేళన చేసినా అతన్ని హేళన చేసినట్లే అవుతోంది కదా. ఎవరిని తోసిపారేసినా అతన్ని తోసిపారేసినట్లే అవుతోంది కదా. ఇది మనం గుర్తించాలి, గుర్తించి తగిన విధంగా వర్తించాలి. ఎంత కష్టమో ఇది. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడే సృష్టిలో ఏ వ్యక్తి కానీ ఏ జంతువుని కానీ మనం తక్కువ చేసి చూడము, అంతటా దైవాన్ని దర్శిస్తాము. ఆయా నామరూపాలను దైవం ఎందుకు స్వీకరిస్తున్నాడో బోధపరుచుకుంటాం. ఇదంతా ఆయన వైభవం అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే మీరు ఎవరినీ తక్కువగా చూడరో అప్పుడు సృష్టితో మీకు ఘర్షణ ఉండదు. సృష్టిలోని సమస్యలన్నీ ఇక్కడే వస్తున్నాయి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోవడంలోనే వస్తున్నాయి. ఆలోచించండి,
సమస్యలకు మూలం ఇది కాదా? ఇవాళ నిజంగానే సమాజంలో కూడా ఎక్కువ తక్కువలు పాటించడం వల్లేక సమస్యలన్నీ వస్తున్నాయి. మరి ఎప్పుడైతే ఎక్కువ తక్కువలు వచ్చాయో నానావిధ ఘర్షణలు పెచ్చరిల్లుతున్నాయి. సమాజం క్షోభిల్లుతోంది, అట్టుడికినట్లవుతోంది, అల్లకల్లోలమవుతుంది, అస్తవ్యస్తమవుతుంది, అశాంతి అనుభవిస్తుంది, గొంతెత్తి ఆక్రోశిస్తుంది. ఇంత కథ జరుగుతోంది. ఇంత కథ జరుగుతున్నది కనుక ఎక్కువ తక్కువలు మన మనసు నుండి జారిపోవాలి. అంతటా దైవం మనకు గోచరించాలి. ఏనుగుగా ఉన్నవాడే కుక్కగా ఉన్నాడు, యజమానిగా ఉన్న దైవమే కూలీగా కూడా పనిచేస్తున్నాడు. ఈ దర్శనం మనకు అలవడాలి. ఎవరి పని వారు చేస్తూనే అందరూ ఒక్కటిగా బ్రతకాలి. ఎవరి పని వారు చేయకపోతే సమాజం నడవదు. అందరిలో దైవం కనపడకపోతే సమాజం నిలవదు. అది మనం గ్రహించాలి అంటూ స్పష్టంగా చాలా చక్కగా అద్భుతంగా దీనికి అందరిలోనూ సమదర్శనం అనేటటువంటిది, సమదర్శనాన్ని ఏ విధంగా సాధించుకోవాలో మనకు చక్కగా మాస్టర్ గారు చెప్పారమ్మా. అసలు ఇప్పుడు మన సమాజానికి కావాల్సిందే ఈ సమదర్శనం అండి. ఈ సమదర్శనం అదే ఎంత చక్కగా వివరించారు. మరి అందుకే కదా ఇప్పుడు నక్సలిజం, తీవ్రవాదం ఇవన్నీ ప్రబలుతున్నాయంటే వాళ్ళు మనలో వాళ్ళే. మమ్మల్ని ఎవరో కొంతమంది అణిచిపెడుతున్నారని, మమ్మల్ని తక్కువగా చూస్తున్నారని నుంచి, ఆ ఘర్షణలో నుంచి పుట్టుకొచ్చినవేగా ఇవన్నీ. అవునండి. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.